హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాగ్స్. నేను మీ నాగమణి శంకర్. ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోయే వ్లాగ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. రండి చూద్దాం వ్లాగ్ ఏంటో. ఇక్కడ చూసారా ఏంటి బట్టలన్నీ విసిరేస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, నేనేంటంటే మన ఎక్కువ టైం నాకు వైటీలోనే సరిపోతుంది. వైటీలో స్పెండ్ చేయటం అట్లా వైటీలో బిజీ అయ్యాను. కానీ ఇంట్లో వస్తువులు బట్టలు ఇవన్నీ ఎలా అంటే అలా చిందరవందరగా ఉన్నాయన్నమాట. సో ఇక నేను ఈరోజు ఈ ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. అంటే కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ తీసి మడత పెడుతున్నాను అనమాట. అంటే ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించట్లేదు. నేను అన్నీ బాగా సెట్ చేసి పెడతాను. అంటే ఒక డ్రెస్ అనుకోండి, దానికి టాపు చున్నీ ప్యాంటు అన్నీ ఒకే సెట్ లాగా పెట్టేస్తాను. కానీ చాలా రోజులైంది అన్నీ మడత పెట్టక చిందరవందరగా ఉన్నాయి. ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించట్లేదు. చాలా చిరాగ్గా ఉంది. సో అందుకనేసి ఈరోజు కాసేపు వైటీని పక్కన పెట్టేసి ఇట్లాగా రూమ్లో బట్టలన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. మడత పెడుతున్నాను. చిందరవందరగా ఉన్నాయి. ఇంకా తర్వాత అమ్మాయి నాయి అన్నీ చూస్తున్నారు కదా, మొత్తం బయటేసాను. ఎక్కువ రెగ్యులర్గా వాడే శారీసు డ్రెస్సులు ఇవన్నీ ఇట్లాగైపోయినాయి. ఆ పైన కబోర్డ్లో కనిపిస్తున్నాయి కదా, అవైతే చక్కగా అట్లాగే ఉన్నాయి. ముందు రోజు మడత పెట్టాను. పైన ఉన్నాయేమో కొంచెం వేస్ట్ క్లాత్స్ అనమాట, పాతవి డాడీ వాళ్ళవి. అట్లాగా ఇంకేమన్నా ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటాయి, అట్లా పైన పెట్టేస్తాను. రెగ్యులర్గా వాడే ఇక్కడ అనమాట. ఈ శారీ చూసారా, ఓల్డ్ ఈజ్ గోల్డ్, చాలా సంవత్సరాల క్రిందటి. ఎందుకంటే నేను ఎక్కువ డ్రెస్లే వాడతాను కాబట్టి మనకి ఇంకా నా దగ్గర శారీస్ ఎప్పుడెప్పటి నుంచో అట్లాగే ఉన్నాయన్నమాట. ఎప్పుడో వచ్చిన మోడల్స్ మొత్తం ఉంటాయి. ఇక అమ్మ అయితే కాటన్ శారీసే, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అమ్మ కాటన్ శారీసే వాడిద్ది. ఈ శారీ గురించి మీకు చెప్తాను, చాలా ఎమోషనల్ అవుతాను అనమాట. ఇది మా తమ్ముడు సెలెక్ట్ చేసి నాకు కొనిచ్చాడనమాట పట్టు. ఇప్పుడు మా తమ్ముడు లేడు. నాకు చాలా ఇష్టం ఈ శారీ అంటే. అలా భద్రంగా దాచుకున్నాను, కట్టుకుంటాను ఎప్పుడన్నా. ఇంకోసారి వీడియోస్లో మీకు చూపిస్తాను కట్టుకొని. భలే ఇష్టం అనమాట నాకు మా తమ్ముడు సెలెక్షన్. మిస్ అయ్యాను కాబట్టి దీన్ని అలా భద్రంగా దాచుకున్నాను. ఇక తర్వాత చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైను, ఈ శారీ. మా తమ్ముడు జ్ఞాపకాలు. మా తమ్ముడు మా నాన్న లేకపోయినా వాళ్ళ వస్తువులు మాత్రం మేము పడవేయలేదు, అట్లాగే పెట్టుకున్నాము. కొత్తగా ఉండే బట్టలన్నీ ఎవరికైనా ఇచ్చేసాము. కొంచెం వాళ్ళు రెగ్యులర్గా వాడుకునే మాత్రం దాచిపెట్టుకొని, వాళ్ళు లేకపోయినా మా ఇంట్లో వాళ్ళు తిరుగుతున్నట్టే అనుకుంటాము. మా మాటల్లో అసలు ఎప్పుడు వాళ్ళు బ్రతికే ఉంటారనమాట. ఇక దీన్ని ఇలాగా దాచుకున్నాను నేను భద్రంగా. పైన ఉన్నాయి తమ్ముడు బట్టలు, డాడీ బట్టలు ఉన్నాయి. ఇక వచ్చేసి ఇప్పటి వరకు వీడియో చూశారు కదా, ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మనకి ఇష్టమైన వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళతో మనం గడిపినటువంటి రోజులు అన్నీ గుర్తొస్తుంటాయి. మాకైతే అసలు తమ్ముడు నాన్న లేని ఆ జ్ఞాపకం రాదు. వాళ్ళు ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. మాతో మాట్లాడుతున్నట్టు వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటామన్నమాట. అలా ఊహల్లో బ్రతికేస్తాం. వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ మాకు రాదు. తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఎవరికైనా ఇష్టమే కదా అన్న తమ్ముడు అంటే. నాకు అలాగే తమ్ముడు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అన్నమాట. సో ఇక దీన్ని పక్కన పెట్టి అన్నీ మడతేస్తున్నాను. మనం ఇప్పుడు ఇవన్నీ తీసాను కదా, ఆ మడతలన్నీ అట్లాగే కాకుండా ఇక మళ్ళీ ఇదిలు ఇచ్చి శుభ్రంగా మళ్ళీ హోల్డ్ చేస్తే బాగుంటాయి. ఇంకా అమ్మాయి కాటన్ శారీసు, ఆల్వేస్ అమ్మ కాటనే వాడుతుంది అనమాట. సిల్క్ శారీస్ అస్సలు కట్టుకోదు. సిల్క్ అంటే నచ్చదు అమ్మకి. ఇక మొత్తం మడత పెట్టి ఈ కబోర్డ్లో పెడుతున్నాను. అడుగున మనం పేపర్ కానీ ఏదన్నా పాత క్లాత్ వేస్తే
బాగుంటుంది, డస్ట్ ఏమీ పడకుండా ఉంటుంది, చక్కగా నీట్గా ఉంటాయి. సో అందుకనేసి అడుగున నేను పాత క్లాత్ వేసాను అనమాట, పాత శారీ అమ్మవన్నీ ఒక పక్కన మడత పెడుతున్నాను. చూడండి, కాటనే. చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి అమ్మ కాటనే వాడతారు. ఏదన్నా అకేషన్ అన్నా ఫంక్షన్ అన్నా కూడా ఇంతే. కాటన్ శారీస్ కొంచెం కాస్ట్లీగా తీసుకుంటే అది ఫంక్షన్లకి అలా కడతారు, రెగ్యులర్ వేర్గా ఇంకా నార్మల్గా అనమాట. మా ఇంట్లో అందరికీ కాటన్ అంటే చాలా ఇష్టం. ఆల్వేస్ నాకు కూడా డ్రెస్సెస్, ఎక్కువ శారీస్ కూడా నేను కాటన్లోనే తీసుకుంటాను. నాకు అట్లాగే అలవాటు అయిపోయింది. అందులో ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి కాటన్తోనే మనం బ్రతికేయాలి. ఇప్పుడు ఎండలు మనకి ఎక్కువగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నిమ్మరసం, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. బయటికి వెళ్ళే పనులు ఏమన్నా ఉంటే ఎండలో అస్సలు వెళ్ళకండి. ఈవినింగ్ టైంలో అట్లాగా బయటికి వెళ్ళండి. ఇక నా డ్రెస్సులు కూడా మడత పెడుతున్నాను. ఇవి కూడా హోల్డింగ్స్ అన్నీ తీసి మళ్ళీ విదిలిచ్చి ఇట్లాగా మళ్ళీ మడత పెట్టాలి. రివర్స్లో మడత పెట్టుకొని నేను ఒక సైడ్ పెట్టేస్తున్నాను అనమాట. అట్లాగా కాటన్ డ్రెస్సులు, సిల్క్ నేను కూడా అసలు వేసుకోలేను, అలవాటైపోయింది. బట్టలు ఇట్లా మడత పెట్టుకుంటే అంటే మనం ఏమి వాడతాము, శారీలోనే బ్లౌజ్ పెట్టుకొని, డ్రెస్ అయితే చున్నీ, ప్యాంటు ఒకే సెట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి టైం కలిసి వస్తుంది, వెతుక్కోవాల్సిన పని లేదు. ఇది ఎట్టుపోయింది, అది ఎక్కడుందో, ఇది ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటాము. కానీ అట్లా కాకుండా ఏ సెట్ ఆ సెట్ మడత పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవాలనుకుంటే అది ఆ 3 అక్కడే ఉంటాయి కదా ఒకే దాంట్లో. సో ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇంకొక టిప్ కూడా చెప్తాను. బట్టలు మనకి స్మెల్ వస్తుంటాయి, ఏదేదో పురుగులు పట్టి, మీకు లాస్ట్లో వరకు చూడండి, ఒక టిప్ చెప్తాను. ఇక నైటీలు కూడా ఓ పక్కన పెట్టేస్తున్నాను. నైటీస్ కూడా మడతీసి ఓ పక్కన పెడుతున్నాను. ఇంకా ముందు రోజు జెంట్స్వి, మా వారి అన్నీ మడత పెట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే నాయి చూపిస్తున్నాను. ఇవన్నీ ముందు రోజు పెట్టేశాను. ఎక్కువ టైము నేను ఐటీలో స్పెండ్ చేయటం వల్ల ఇల్లు అంతా చిందరవందరగా ఉంది, పట్టించుకోవడం లేదు అన్నమాట. మా ఇంట్లో కబోర్డ్స్ లేవు కాబట్టి నేను ఇట్లాగ క్లాత్ వేస్తాను. క్లాత్ వేసామనుకోండి మనకి దుమ్మేమి పడకుండా ఉంటుంది. ఇక ఈ కర్చీఫ్ వచ్చేసి మా నాన్నగారు వాడే కర్చీఫ్ అనమాట. ఇది ఇట్లా ఈ డిజైనే నాన్నగారు కర్చీఫ్ వాడతారు. పాతవన్నీ తీసేసాము, ఇది కొత్తది అనమాట, అప్పుడే తెచ్చుకున్నారు. ఇక ఇది కొత్తదే అనేసి దానిది గుర్తుగా ఇలా పెట్టుకున్నాము. ఇది నేను ఎక్కడన్నా బయటకు వెళ్ళేటప్పుడు నేను వాడతాను అనమాట. నాకు చేతిలో ఉంటే నాన్న తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఇది నేను చేతిలో పెట్టుకుంటాను. అది మీరు కూడా మీకు ఇలాంటి ఏమైనా స్వీట్ మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి, నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మన ఛానల్లో యాడ్స్ వస్తాయి, యాడ్స్ తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, యాజ్ ఎ సేమ్ టైం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. ఇక ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇది వచ్చేసి పిల్లో కవర్స్ అనమాట. పిల్లో కవర్స్ ఎప్పటికప్పుడు అన్నీ నేను చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. మన ఛానల్లో చాలా ఉన్నాయి మీషో అన్బాక్సింగ్ వీడియోస్ అని. నేను బెడ్షీట్లు, డోర్ కర్టన్స్ ఇవన్నీ మీషోలోనే ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. ఇక పిల్లో కవర్స్ అన్నీ బయట ఉంచాను అనమాట. అవి పాత అయిపోయినాయి. బెడ్షీట్లు కొత్తగా ఉన్నాయి మాత్రం అవి బీరువాలో పెట్టేశాను అనమాట. పిల్లో కవర్స్ బెడ్షీట్తో పాటే పెట్టేస్తాను. అవి కొంచెం పాత అయినాయి అనేసి వేరేవి బయట ఉంచాను, దేనికన్నా యూస్ చేసుకోవచ్చు అనేసి. కిచెన్లో నేను హ్యాండ్ వాష్ చేసినప్పుడు తుడుచుకోవడానికి అట్లాగా ఆ క్లాత్ యూస్ చేస్తాను. ఇంకా కొత్తగా ఏమి కొనను అనమాట. పిల్లో కవర్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఇవే యూస్ చేస్తాను.
ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినాయి మొత్తం. ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ చేయాలి. ఇప్పుడైతే ఇక ఈ సమ్మర్లో మనకి ఇవే పనులు. పిల్లలు ఇంట్లో ఉంటారు, చాలా రిస్క్గా ఉంటుంది కదా పని. అయిపోయాయండి చూడండి, క్లీన్ చేసి పెట్టాక ఎంత నీట్గా ఉన్నాయో కదా. క్లీన్ చేసి పెట్టాను, బాగుంది ఇప్పుడు చూడడానికి చక్కగా. ఇక మీకు టిప్ చెప్తానన్నాను కదా, బట్టలు వాసన రాకుండా ఉండాలంటే ఇవి చూడండి. ఏంటో తెలుసా, ఇవి కలరా బాల్స్ అన్నమాట. ఈ కలరా బాల్స్ని క్లాత్ మడత పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి మనం కార్నర్లో పెట్టామనుకోండి, బట్టలు మంచి స్మెల్ వస్తాయి, పురుగులు ఇట్లాంటివి ఏమీ పట్టకుండా ఉంటాయి. ఈ బాల్స్ అన్ని కార్నర్లో అటు ఇటు పెట్టేస్తున్నాను అనమాట. ఈ స్మెల్ వస్తే బట్టలకి చీడలు అట్లాంటివి పట్టకుండా ఉంటాయి, నీట్గా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అనమాట. అమ్మ వాడుతూ ఉంటారు, ఇప్పుడు కూడా కంటిన్యూగా మేము ఇట్లాగే వాడతాము. ఇవి మనం కిచెన్లో కూడా పెట్టామనుకోండి, ఒక కవర్లో వేసి బాగా నలగొట్టి పౌడర్ లాగా కిచెన్లో పెట్టుకుంటే ఈగలు దోమలు రాకుండా ఉంటాయి, కిచెన్లోకి నీట్గా ఉంటుంది. సో ఈ టిప్ని ఫాలో అవ్వండి, ఓకేనా. ఇప్పుడు ఇలాగా క్లాత్ డోర్ కర్టన్ లాగా వేసేస్తాను, చక్కగా ఉంటుంది, డస్ట్ ఏమీ పడకుండా, ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నాగమణి శంకర్ సైనింగ్ ఆఫ్, బాయ్.